అలాంటి వాడే ఈ నీరో చక్రవర్తి. ఈ నీరో చక్రవర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రైస్తవుల మీద పగ పట్టినవాడు, పగ తీర్చుకున్నవాడు ఈ నీరో చక్రవర్తి. ఇక మనం ఈ పత్రిక విషయానికి వస్తే, ఈ తిమోతికి రాసిన 2వ పత్రికను మనం పత్రికలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈ పత్రిక ఎవరు రాశారు అని అంటే, ఈ పత్రిక రాసింది అపోస్తుడైన పౌలు. ఎప్పుడు రాసి ఉండొచ్చు అని అంటే, క్రీస్తు శకం 65-66 ఈ మధ్య కాలంలోనే ఈ పత్రికను రాసి ఉన్నాడు. ఈ పత్రికను ఎక్కడి నుంచి రాస్తున్నాడు అని అంటే, రోమా చెర నుండి. రెండవసారి ఆయన అరెస్ట్ అవుతాడు. రెండవసారి అరెస్ట్ అయిన సందర్భంలో రోమా చెర నుంచే ఈ పత్రికను రాసి, ఈ పత్రికను ఎవరితో ఇచ్చి పంపిస్తాడు అంటే, ఆయన తీతు గారికి ఇచ్చి పంపిస్తారు. అప్పుడు తిమోతి ఎక్కడున్నాడు? తిమోతి ఎఫెస్సులో ఉన్నాడు. తిమోతి అరెస్ట్ అవడానికి ఆ కారణం ఎవరు అని అంటే, నీరో చక్రవర్తి. అప్పుడు చక్రవర్తిగా ఉన్నవాడు కూడా ఈ నీరో చక్రవర్తి. మనం ఇప్పుడు పత్రికలోకి వెళ్దాం రండి. 2వ తిమోతి పత్రిక చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాట వింటే మీకు ఒక మాట గుర్తు రావాలండి. ప్రభువైన యేసువారు బాప్తిసం పొందుతున్నప్పుడు ఆయన ఒక స్వరము ఆకాశం నుంచి చెప్పడం మనం వింటాం, రాయబడుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎగ్జాక్ట్గా పౌలు గారు కూడా ఇదే మాట తిమోతిని అంటున్నాడండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను దేవుడు విధంగా చెప్పాడో, ఈ తిమోతి విషయంలో కూడా పౌలు తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా అంటున్నాడు నా ప్రియకుమారుడు అని. ఎంతగా అన్నాడు అంటే కారణం ఏంటంటే, తిమోతికి ఎన్ని లక్షణాలు ఉండాలి చెప్పండి. ఒక మంచి సేవకుడు తిమోతి, మంచి విశ్వాసి, మంచి సేవకుడు, మంచి పరిచర్యుడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు, సేవలో ప్రాణానైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఈ తిమోతి. పౌలు గారి ఈ పత్రిక యొక్క ఉద్దేశము, ఇంటెన్షన్ ఏంటంటే, పౌలు గారికి ఉన్న ఈ విప్లవాన్ని, అనగా క్రీస్తే యేసని, ఆయనే లోకరక్షకుడని, ఆయన విశ్వసించడం ద్వారానే రక్షణ అని, మన నీతి కార్యాలు, మన సొంత కార్యాలు మనల్ని నీతిమంతులుగాను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవని, క్రీస్తుని విశ్వసించడం ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటామని, ఏదైతే ఈయన క్రీస్తు నుంచి పుచ్చుకున్న ఈ వాక్యాన్ని తన తర్వాత కొనసాగించే వాడిగా తిమోతిని తయారు చేస్తున్నాడండి. తిమోతి తన ఆశల వారధిగా, ఆశల దీపంగా, ఒక రకంగా చెప్పాలి, తన తర్వాత తిమోతియే వాక్యాన్ని నలు దిశలా వ్యాపింపచేసే వ్యక్తిగా, అది నువ్వే ఉండాలి తిమోతి అని చెప్పి పౌలు చిట్ట చివరి ఉత్తరం తిమోతికే రాస్తున్నాడండి. కారణం తిమోతి యొక్క వ్యక్తిత్వం, అలాగే దైవభక్తి, అలాగే కష్టపడే సేవకుని తత్వం, ఇవన్నీ తిమోతిలో ఉన్న గొప్ప లక్షణాలండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడంటండి, నిర్మలమైన మనస్సాక్షి, దైవభక్తి కలిగిన వాడంటండి. అలాగే 3వ వచనం మనం చూసినట్లయితే, నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు పూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగళ్ళు ఆపేక్షించుచు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, నా పితృాచారము ప్రకారము నిర్మలమైన
మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట. పౌలు గారు రోమా చెరలో ఉన్నారు. భయంకరమైన స్వరంగం, చీకటి, చలి ఉన్నారు. నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని కోస్తున్న సమయం. పౌలు గారు ఏంటంటే నా ప్రార్థనల యందు, చెరలో ఉన్నారు పౌలు గారు, ఆయన ప్రార్థిస్తున్నారు వ్యక్తిగతంగా. ప్రార్థనల యందు తన ప్రార్థన ఏంటి అంటే, తన ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఏంటంటే పౌలు గారు చెరలో ఉన్నారా, రోమా చెరలో, చెరసాల్లో ఉండి, జైల్లో ఉండి ప్రార్థన, తన వ్యక్తిగతమైన ప్రార్థనలను తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే తిమోతి ఏంటో మనకు అర్థమైపోలేదు. పౌలు ఎంతగా ప్రేమించాడో. పౌలు తిమోతిని ఎంతగా తన కుమారులాగా, అదే ఈ 2వ అధ్యాయంలో అంటాడు, నా కుమారుడా అని సంబోధిస్తాడు, నా ప్రియ కుమారుడా అంటాడు. కారణం మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తే ఏంటంటే పౌలు గారు తిమోతిని రమ్మన్న వెంటనే తను అన్నీ విడిచిపెట్టి పౌలు గారితో వచ్చేసాడండి సేవలో. తను ఏ పని అప్పచెప్పినా, ఏ సంఘ బాధ్యత అప్పచెప్పినా ఆ సంఘంలో ఆ సంఘ బాధ్యతను చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చాడండి తిమోతి. అందుకనే అంటాడు, ఆ ప్రార్థనలు ఎందుకు ఎడతెగక నేను జ్ఞాపకము చేసుకొనొచ్చు. నేనేమో నీకోసం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా కోసం అక్కడ కన్నీళ్లు కారుస్తావు నాకు తెలిసిన ఆయన. ఎందుకనంటే నేను బంధించబడ్డాను కదా, చెరసాల్లో ఉన్నాను కదా, నీ కన్నీళ్ళు నేను తలుచుకుంటున్నాను. నువ్వు అక్కడ నువ్వు కన్నీరు కారుస్తున్నావని నాకు తెలిసిన ఆయన. నువ్వు అక్కడ కన్నీరు కారుస్తున్నావు ఎందుకంటే ఆత్మీయ తండ్రి, అంతా నా ఆత్మీయ తండ్రి కదండి. ఆత్మీయ తండ్రి జైల్లో తీసుకెళ్లి పెట్టేశాడు. అక్కడేమో ఉన్నది నీరో, బయటకు వస్తాడో రాడో, ఇంకా ఈ మహానుభావుడు, ఈ మహానుడి భక్తుడు వస్తాడో బయటకు రాడో అని ఎంతో చింత కదండి. అంతా క్రైస్తవుని ఓచకోతకు వస్తున్న వాడే కదండి నీరు, వస్తాడో రాదో అని చెప్పి ఆయన కన్నీళ్లు. ఇతను పౌలు గారు ఎంతగా కలిసిపోయారో చూడండి. పౌలు తిమోతి సేవకులకి ఈ రోజున్న వారికి ఒక మాదిరి విడిచిపెట్టాడండి తిమోతి. ఒక మాదిరికరమైన భక్తుడిగా తిమోతి మనకి కనిపిస్తాడు. కన్నీళ్లు తలుచుకొని ఎంత కన్నీరు కారుస్తున్నాడో తిమోతి. నువ్వు కన్నీరు కారుస్తావు నాయన, తలుచుకుంటున్నాను, నువ్వు నాకు ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నావు, నేను ప్రతిరోజు నీ గురించి ప్రార్థిస్తున్నాను అని చెప్తూ, నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడవల్లని రేయింబగళ్ళు ఆపేక్షించు. ఏంటండి చెరలో ఇప్పుడు చనిపోయిన వారు ఉంటారండి, ఇప్పుడు చావుకు సిద్ధమైన వాళ్ళు ఉంటారండి, లేకపోతే ఇంకో గంటలోనో 2 గంటలో చనిపోతాము అని తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి. డాక్టర్ గారు ఏమంటారు అప్పుడు, వాళ్ళు ఏం చెప్తారు, ఆయనకి ఎవరికైనా ఇష్టమైన అప్పుడు ఆయన ఏం చెప్తారు, ఆయనకి ఎవరితో మాట్లాడతారేమో అమ్మ, ఎవరో ఒకరు తీసుకురండి, ఆయనకి ఇష్టమైన వాళ్ళ పేరే కదని చెప్తారు. ఒక రోగిగా, ఒక మరణ పడక మీద ఉన్న వ్యక్తి తనకి ఇష్టము, దానికి సన్నిధులైన వారితోనే కదండి మాట్లాడడానికి ఇష్టపడతారు. భార్యతోనో లేదా బిడ్డలతోనో లేదా తనకు ఆప్తులుగా ఉన్నవారు, దగ్గరగా ఉన్నవారు, వారిని కదా పిలిపిస్తారు, లేకపోతే ఊరోళ్ళందరినీ పిలిపిస్తారా? అలా పిలిపించరు కదా. ఎవరైతే తనకు ఆత్మీయుడిగా ఉన్నాడు, ఎవరైతే తనకి దగ్గరగా ఉన్నాడు, పిల్లల్ని చూడాలనో, పిల్లలతో మాట్లాడాలనో, భార్యతో మాట్లాడాలనో, లేదా తనకు ఆత్మీయ స్నేహితులు ఎవరో తనకి దగ్గరగా ఆత్మీయుడు వాళ్ళని పిలిపిస్తారో వారితోనే కదా మాట్లాడతారు. అలాగే తిమోతి పౌలికి ఒక అద్భుతమైన ప్రియకుమారుడండి. సేవలో తిమోతి వలె ప్రయాసపడే వ్యక్తి, సేవలో పౌలు వలె ప్రయాసపడే వ్యక్తే ఈ తిమోతి అండి. అదే అంటున్నాడు, ఆపేక్షించిన నేను చూడాలని ఉందరా, వచ్చేరా నేను చూడాలని ఉంది ఒకసారి తిమోతి, ఇంకా నాకు అర్థమైపోతుంది ఈసారి నాకు బయలుదేరదు, నన్ను చంపేస్తాడు వీడు అని చెప్పి, నేను చావు గురించి నేను భయపడను, నేను అందుకని అంటారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో అదే అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. చావుని మేలుగా భావించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నాకు చావైనా మేలే, నేను వెడలిపోయి ఆగితూ ఉంటాను, నాకు నమ్మకం కలదు. నీకు నాకు ఉండవలసిన నమ్మకం ఏంటంటే పౌలు లాంటి మాదిరి. పౌలు గారు ఒక మంచి రోల్ మోడల్ మాదిరి. మనకు ప్రతి ఒక్కరికి భయం అండి ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా ఎవరికైనా ఒక భయం ఏంటంటే చావు.
చావు అంటేనే ప్రతి ఒక్కరికి భయమే. భయం అంటారా కాదంటారా? భయం అంటారా కాదంటారా? చావు అంటే ప్రతి ఒక్కరికి భయమే. మీరు ఎవరిని అడగండి, అమ్మ 2 రోజులు చచ్చిపోతామని ఎవరైనా చెప్పండి, ఏదైనా రిపోర్ట్లో కానీ డాక్టర్ కానీ చెప్తే ముందే చచ్చిపోతాడు. ఎందుకంటే భయం, చావు అంటే ప్రతి ఒక్కరికి భయం. కానీ పౌలు గారికి నిరీక్షణ ఉంది. తను చనిపోయిన తర్వాత యుగాలు జీవించే క్రీస్తుతో యుగాలు జీవించే భాగ్యము ఉంది అని పౌలుకు తెలుసు. అందుకనే అంటున్నాడు ఆ మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు జీవ కిరీటము కాచుకునే ఉంది. నా పరుగు విశ్వాసం కాచుకున్నాను, నా పరుగు కడముట్టించి తిని ఒకటి చేయించున్నాను. ముందున్న వాటినన్నింటినీ వెనకున్న వాటినన్నింటినీ మర్చిపోయి ముందున్న గురి యుద్ధకే పరిగెడుతున్నాను. నేను పరిగెడుతున్నా, నా పరుగు ప్రభునందు ప్రయాసము వ్యర్థము కానే కాదు. నా కొరకు జీవ కిరీటం ఉంది, నాకు పరలోక రాజ్యం ఉంది అని చెప్పి ఎంత ఈ విధంగా పౌలు గారు చెప్తుంటే మనకి ఎంత ఆశ్చర్యం అండి. నిజంగా పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి ఏంటంటే సిద్ధం. అందుకనే పౌలు గారు చెప్తూ ఉంటారు. ఇంకా మనం 2వ అధ్యాయంలో చూస్తే ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలి, ఒక సేవకుడినా ఉండాల్సింది, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు సైనికుల్లా ఉండాలి, ఒక క్రైస్తవుడు వ్యవసాయకుల్లాగా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఒక ప్లేయర్లా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఉపాధ్యాయుల్లా ఉండాలి. ఇవన్నీ పౌలు గారు చెప్తారు. ఎందుకు చివర తిమోతికి సలహాలు, సూచనలు. మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే పౌలు గారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ తిమోతికి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే తిమోతికి సలహాలు, సూచనలు ఇస్తున్న పౌలుగా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు చేయవలసిన పనులేంటి, సంఘంలో ఉన్న విశ్వాసుల బాధ్యత ఏంటి. 4వ అధ్యాయంలో చూస్తాం కృతజ్ఞత తెలుపుతున్న అందరినీ తలుచుకుంటూ. కనీసం పౌలు గారి సేవలోనండి ఈ పత్రికలో కనీసం 23 పేర్లు ప్రస్తావించారు పౌలు గారు. దాంట్లో స్నేహితులైన వారు ఉన్నారు, శత్రువులైన వారు ఉన్నారు, అలాగే సహకారులు ఉన్నారు. సహకారులు ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా, అలాగే ఒనిసిఫోరు ఫ్యామిలీ. శత్రువులు ఎవరంటే ఇదిగో హుమనై, అలస్కేంద్రాన్ని కంచెవాడు, ఫిలేతు. వీళ్ళు పౌలుని ఎంతగా ఇబ్బంది పెట్టారో అంతగా ఇబ్బంది పెట్టి ఎన్ని విధాలుగా హింస కపట సహోదరుల వల్ల భయాలు పౌలుకి. సేవలోనే ఉంటున్నారు వీళ్ళందరూ, సేవలోనే పరిచారకులుగానే, అలాగే నమ్మకస్తులుగానే ఉంటేనే వెనకాల గోతులు తీసి పౌలుని బాధ పెట్టారుగా, శత్రువులుగా వారు తయారయ్యారు. అలాగే స్నేహితులుగా పరిచారకులు ఉన్నారు. వారు ఒక లోక గారు కావచ్చు, ఒక మార్కు గారు కావచ్చు, ఒక తిమోతి కావచ్చు, ఒక డాక్టర్ అయిన లోక గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. 23 పేర్లను ప్రస్తావిస్తూ వారికి వందనాలు చెప్పినట్లుగా మనము ఈ పత్రికలో మనం చూడొచ్చు. అలాగే చెప్తూ అంటాడు, నేను చూడాలనుంది తిమోతి, ఒక్కసారి నేను చూడాలనుందిరా, ఒక్కసారి రారా అని. అక్కడ ఆయనకి అర్థమైపోతుంది చీకటి గుహ, వెలుతురు లేని పరిస్థితి, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు అక్కడ అలా ఉన్నాయి. పౌలు గారికి అర్థమైపోతాయి, ఇంకా నేను పానార్పణంగా పోయబడుతున్నానని చెప్పి ఆయనకి, నేను వెడలపోయే కాలం వచ్చేసింది అని చెప్పి, నా మరణమే నా కంటి ముందు కనిపిస్తుందని పౌలు గారికి అర్థమైపోయి, రారా ఒక్కసారి రారా తిమోతి, నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది, ఒక్కసారి రారా అని చెప్పి పౌలు గారు ఎంతో పిలుస్తూ ఆయన్ని చూడాలని ఆపేక్షిస్తున్నాడు. ఆయన కోరిక. ఎందుకంటే తిమోతి కొన్న స్టాండర్డ్స్ అటువంటి ఆత్మీయుడు కనుక ఆ విశ్వాసం. నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. పౌలు గారు ఎలా ఉన్నారంట, దేవుని ఎడల కృతజ్ఞత. మనం ఎలా ఉన్నాం దేవుని ఎడల, అది మనమే ఆలోచించాలి. దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా చెప్తూ, ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను
నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచు అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నువ్వు ఇలా ఇంత ఆత్మీయుడిగా, ఎంత భక్తుడిగా, ఎంత పరిచారుడిగా, ఇంత క్రైస్తవుడిగా నువ్వు మారడానికి కారణం ఏంటో తెలుసా? నీ తల్లే యునేకేకి ఎలా వచ్చిందో తెలుసా? ఆమె తల్లి అయినా లోయి వారి భక్తి తన కూతురికి యునేకేకి ఇస్తే, యునేకే కుమారుడైన తిమోతికి ఇచ్చిందండి. తిమోతి దైవభక్తికి ఇంత భక్తి ప్రదర్శించడానికి కానీ దైవభక్తి ఎలా వచ్చిందంటే తల్లి. అందుకనే ఒక గొప్ప భక్తుడు అన్నాడు కదండి, తల్లి ఒడి బిడ్డకి పాఠశాల. తల్లి ఏం చేయడు కుమార్తె లేదా కుమారుడు చూస్తాడు, అదే వారు చేస్తారు. అదే ఈ భక్తి నీకు ఎలా వచ్చింది నాన్న అంటే ఈ అధ్యాయంలోనే చెప్తాడు. నా మూడవ అధ్యాయములో మనం చూడొచ్చు. నువ్వు చిన్నప్పటి నుంచే 15వ వచనం, బాల్యము నుండి నీవు ఎరుగుదు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నువ్వు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఎలా నేర్చుకున్నాడు ఈ తిమోతి అంటే తల్లి పెంపకం. తల్లి నూరిపోసింది. ఏం నూరిపోసింది? బైబిల్ని, క్రీస్తు మాటల్ని, దైవభక్తిని పెంచింది. తిమోతికి ఇచ్చింది ఆస్తి. తల్లి ఏంటంటే భక్తి తిమోతికి ఆస్తిగా ఇచ్చింది. ఈరోజు నువ్వు నేను మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఆ తిమోతిలా చెప్పుకోవాలంటే నువ్వు నేను మన పిల్లలకి ఇవ్వాల్సింది భక్తి, దేవుని ఏళ్ళ భయభక్తులు. వారికి మనం చిన్నప్పటి నుంచి అభ్యసన చేస్తే రాబోయే రోజుల్లో దేవునికి సాక్షులుగా, పరిచారకులుగా వాడబడతారు. దేవునికి మహిమ కలుగుతుంది గనక మనం ఆ విధంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అలాగే చెప్పుకుంటూ వస్తూ దీంట్లో ప్రధానంగా చెప్పుకొస్తూ మనకు దేవుడు పిరికితరమ ఆత్మ ఇవ్వలేదు, కానీ మనల్ని దేవుడు ఇంద్రియ నిగ్రహము, మన కళ్ళు కావచ్చు, మన నోరు కావచ్చు, మనకి నిగ్రహం కలిగిన ఆత్మనే మనకి దేవుడు ఇచ్చాడు. ప్రతి దాని మీద ఆత్మ ఫలాల్లో మరొకటి సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహం, ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. మనమే కంట్రోల్ అవ్వాలి. మనమే కంట్రోల్ అవ్వట్లేదండి. కోపం వస్తే నేను కంట్రోల్ అవ్వాలి. నీకు కోపం వస్తుంది కాబట్టి ఆ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. చేసుకోలేనంటే ఎలాగా? చేసుకోవాలి. వాక్యాన్ని మనం వింటున్నాం కదా, కోపం సహజంగా వస్తూ ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటాం? దేవుని వాక్యం వల్ల, దేవుని మాటల వల్ల విడిచిపెట్టాలి. ఆత్మఫలాల్లో ఒకటైనది ప్రేమ కదా, సంతోషం కదా, సమాధానం కదా. నువ్వు సంతోషం, సమాధానం నీ కోపం వల్ల దూరం అవుతుంది కనుక మనము ప్రయత్నించాలి, సమాధానాన్ని వెంటాడాలి. అలాగే చెప్తూ 14వ వచనంలో ఇంకా ఏమంటాడు? తన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదనియు క్రీస్తు యేసును మన రక్షకుడు ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదినైన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ యేసుక్రీస్తు మరణము నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తులను గాను, బోధకుడు గాను నియమింపబడి తిని. తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తున్నాడు పౌలు గారు. అలాగే 14వ వచనంలో అంటాడు, మీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మంచి పదార్థము అనగా ఏంటండి? బిర్యానీ అంటారా? లేకపోతే ఇంకొక రుచిగల వంటకం అంటారా? నీకు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కాపాడు అంటున్నాడు. మంచి పదార్థమును, నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును అనగా వాక్యమును, నీకు అప్పగింపబడిన ఈ వాక్యాన్ని, మంచి వాక్యాన్ని కాపాడి నీ తరువాత నీ చుట్టూ ఉన్న వారికి ఆ వాక్యాన్ని, ఆ చుట్టూ ఉన్న వారిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరు సామర్థ్యం కలిగి ఉంటారో వారికి అప్పగించు తిమోతి అని చెప్పి అంటున్నాడు. మంచి పదార్థము అన్నాడంటే చెడ్డ పదార్థం ఉంటుందా?
మంచి పదార్థం అంటే పదార్థము అనగా వాక్యము, మంచి వాక్యము. అంటే చెడ్డ వాక్యం ఉంటుందా? చెడ్డ వాక్యం ఉండదు. కానీ వాక్యాన్ని కల్తీ చేస్తారు. ఆ కల్తీ ఎలా జరుగుతుందంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, కొందరు కలిపి చెరిపెడే వారు మీలో ఉన్నారు, మేము వారి వలె కాకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు బోధిస్తున్నాం. అదే క్రీస్తుని జనన మరణ పునరుద్ధానాన్ని మేము ప్రచురం చేస్తున్నాం. పునరుద్ధానము చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. మంచి పదార్థమును కాపాడు, వాక్యాన్ని కాపాడు. ఆ వాక్యమే ఒక అవిశ్వాసిని కావచ్చు, ఒక నరహంతకుణ్ణి కావచ్చు, ఒక క్రిమినల్ కావచ్చు. ఈ వాక్యము హెబ్రీయుల పత్రికలో మనం చెప్తాడు కదా, ఈ వాక్యము రెండంచులు గల వాడి అయిన ఇటువంటి ఖడ్గము వంటిదే, ప్రాణాత్మ శరీరాల ములుగుల్లో వెళ్ళిపోతూ హృదయానికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఈ వాక్యం హృదయంలో ఉన్న ఆ మలినాన్ని, ఆ పాపనందటిని తీసేసే, హృదయాన్ని మార్చే శక్తి ఈ వాక్యానికి ఉంటుంది. ఇది మంచి పదార్థం, మంచి వాక్యము ఆ హృదయాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ మంచి వాక్యాన్ని కాపాడు. ఈ మంచి వాక్యం కాపాడబడితేనే ఈ మంచి వాక్యం ఎవరికైతే ఆ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ జబ్బుతో బాధపడుతున్నాడు, ఆ జబ్బుకి సరైన మెడిసిన్ ఎంత డోసు ఎంత విధంగా వేయాలో అది వేస్తేనే ఆ వ్యాధి తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలా కాకుండా దానికి సరైన చికిత్స మనం చేయకుండా అది తగ్గాలి అంటే తగ్గదు కదా. అలాగే ఈ వాక్యము ఆ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది అని చెప్పాను. ఈ మోసకరమైన హృదయాన్ని మార్చాలంటే మంచి వాక్యము అక్కడ పడాలి. ఆ మెడిసిన్ పడితేనే అది చక్కగా ఆ హృదయం మార్చబడుతుంది. హృదయం మార్చబడితే క్రీస్తు ఆ హృదయంలో ఉంటాడు. తద్వారా ఆ మనిషి రక్షించబడతాడు, మనసు మార్చుకుంటాడు, క్రీస్తుని ఆహ్వానిస్తాడు. తద్వారా సువార్త ప్రకటించబడిన వ్యక్తి క్రీస్తుని అంగీకరిస్తాడు. అందుకనే వాక్యాన్ని కలిపి చెరపకుండా జాగ్రత్తగా కాపాడు నాయన, కాపాడు అని చెప్పి తిమోతికి పౌలు గారు చెప్తున్నారు. కల్తీ చేయొద్దు వాక్యాన్ని. కొంతమంది ఉంటారు ఈరోజు మన సేవకులను ఇప్పుడు చాలా మంది చూస్తారు. కల్తీ అండి, ఎక్కడ చూసినా అబద్ధ బోధకులు. అది ఎక్కడి నుంచో రాదు, క్రైస్తవుల నుంచే ఈ అబద్ధ బోధకులు వస్తారు. మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏంటంటే చర్చ ఏంటి, అన్ని దేవతలకు జై కొట్టడం, ప్రసాదాలు తినొచ్చంటాం. ఇది మీది చూసుకుంటాం, మాది మేము చూసుకుంటాం. మొదటి నుంచి బైబిల్ చెప్పేది ఏంటంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నువ్వు దేనికి మొక్కకూడదు. ఆ రోజు శద్రకు, మేషకు, అభిజ్ఞగో వీళ్ళందరూ కూడా ఆ రోజు దండం పెడితే బతికిపోయేవాళ్ళే. కానీ వాళ్ళు చావుకు కూడా వెనకాడకుండా వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే వారు నమ్మి